ఏంటి భయ్యా మూర్తి? నమస్తే నమస్తే. ఇవాళ ఏంటి భయ్యా స్పెషల్? ఏంటి స్పెషలా? అన్ని స్పెషలేనండి. ఇక్కడ చూసి అడగండి. ఏదైనా సరే అంత పొంగి పుస్త 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 పుస్తలాడుకుండాలి. ఎన్ని సార్లు వస్త్రం ఏమన్నా వేది కదా. హలో హలో, 2 వేడి పూరి తీసమంటారా? రెండింటి నడిమిట్లా మిరపకాయ పెట్టి పట్టుకురా. మిరపకాయ? అరే పోవయ్యా. పూరి మధ్య మిరపకాయ అంటారని. సరుకు మీద వస్త్రం వేయి, వస్త్రం వేయి. పాలకుట్టి, ఏంటా ఈ హోటల్ నీదా మూర్తిదా? స్థలం నాది, సామాను మూర్తిది. పొరబొక్క పట్టాలండా. ఇదిగోండి సార్ పూరి. ఇంత చల్లగుండేది భయ్, మంచి ఏడుకుండాలి. జల్ది పో. మరీ వేడి చేస్తే మీ ఫేస్ రావద్దు పూరి. అవు పాలకుట్టి, ఈ పార్ట్నర్షిప్ స్థలం సామాన్లనే నా టిఫిన్ కాపీలో కూడా ఉందా? అదిలో కూడా ఉండు. పూరి నాది, నూనె మూర్తిది. పొయ్యి నాది, పుల్ల మూర్తిది. ఓహో గట్లనా? ఇదిగోండి సార్ వేడి వేడి బోండా. ఇదేంటి భయ, ఇంకా నాకు వేడిగుండాలి. చెయ్యి పెడితే గళ్ళకెళ్ళి పొగ రావాలి, ముట్టుకుంటే సురుక్కుమనాలి. గట్లుండాలి. అరే జల్ది పో బాయ్. అలాగే జల్ది పో. అవు పాలకుట్టి, నీ పాకలు కూడా వాటా ఉందా ఏంది? ఆకులు నావి, బొంగులు మూర్తివి. ఎంత ఇది? ఇదిగోండి సార్ వేడి వేడి పకోడి. ఇట్లా సమ్మగుండాలి. ఇంకా ఆలస్యం ఎందుకు సార్, తినేయండి. అబ్బా అదిరిందిరా. వంట చేసింది పకోడా మూర్తి కదా? అబ్బే లేదు గురు, అది అబ్బే అది అది ఏంట్రా కంగారు? అవును గురు, అవును. పద పకోడా మూర్తికి దండేసుకుందాం. పకోడీ, ఈ రోజు నీ వంట అదిరిపోయింది. ప్రతిరోజు ఇలాగే ఉండు. కొంచెం అటైనా ఇటైనా నీ తలకాయ నీ మెడకాయ మీద ఉండు. అలాగే. రాంబాబు వీడి కళ్ళం బరీదు. నీకు బుద్ధి ఉండో, నీకు సిగ్గు ఉండో, నీకు లజ్జ ఉండో, నీకు జ్ఞానం ఉండో. ఇవాళ వంట చేసింది వీడు కాదు. మరెవరు చేశారు? మన ఇంటి ముందు ముగ్గేసిందే ఆ ఎదురింటి పిల్ల. గురు 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 వదిలే గురు, పాప అమ్మాయిని అడగకుండా అన్నం పంపింది. అదేరా నేను అనేది. మనం బిచ్చగాళ్ళం అనుకునే ఆ పిల్ల ముష్టి వేసిందా అని. గురు అప్పుడు నీకు లైన్ వస్తుంది. మనల్ని చెప్పగా ఏయ్, దాని లైన్ దానిది, మన లైన్ మనది. మన లైన్ కది లైన్ వేస్తే దాని లైన్ కొక్కి వేసి చిక్కుని చెట్ల కొడతానని చెప్పు. మంత్రి సభ చెడగొట్టడానికి ఆ రాంబాబు కావాలా? నేనే 4 రౌడీని తీసుకెళ్తా డాడీ. హలో, మంది బంగ్లా లెవెలు, అది మురికిపేట లెవెలు. ఎట్టాంటి పనులకి మురికేదవల్లే పంపాలరా. చూడు, మళ్ళాంటి ఖరీదైన మనుషులు చీకట్లో ఒక రకంగాను, ఎలుతుర్లో ఒక రకంగాను ఉండాలి. ఏమిటి కోట, అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు? వచ్చే నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి నేను వెంకటరామయ్య మీద నిలబడదాం అనుకుంటున్నా. అంటే ఎలక్షన్లు వచ్చేలోపు వాడిని లేపేయమంటావా? వద్దు, వాడు కేంద్రం నుంచి మంత్రిని పిలిపించి రాష్ట్రంలో వాడికున్న బలం నిరూపించుకోవడానికే ఈ సభ ఏర్పాటు చేశాడు. వాడికి ప్రజాభిమానం లేదని నిరూపించాలంటే సభలో మనం అల్లరి చేయాలి, గందరగోళం సృష్టించాలి. ఇదిగో డబ్బు. అవు గందుకని ప్రజలారా, మన మంత్రి గారి మీద వస్తున్న అపనిందల్ని అస్సలే నమ్మొద్దని విన్నవించుకుంటున్నాను. ఎందుకని? ఒక లేడీ సోషల్ వర్కర్ ఈయన కాడికి వస్తే చెయ్యి పట్టుకున్న పేపర్లన్నీ రాసినాయి. నిజానికి ఆయన పట్టుకుని చెయ్యి అనుకున్నారు. లే కొంగు కొంగు జారిపోతంటే ఇది తప్పమ్మా అని ఈయన సరి చేసిండు. గంతనే ఇక చూడు, పేపర్ వాళ్ళకి ఈయన మీద అప్పనిందలేటో సురువు చేసిండ్రు. ఎందుకని? బస్ స్టాండ్ లో బత్తాయిలు అమ్ముకున్న ఈయనే మంత్రి అయిందన్న ఈర్ష్యతో, హోటల్లా కప్పులు కడిగిన చేతులతో మంత్రి గారు ప్రజాసేవ చేస్తున్నారన్న అసూయతో ఈయనే ఇయాల మంత్రిగా ఈ పొజిషన్ లో ఉన్నారంటే ఈయన వెనక ఎన్ని బత్తాయి బుట్టలు ఉన్నాయో, ఎన్ని ఎంగిలి కప్పులు ఉన్నాయో ప్రజలే గ్రహించాలి. ఎందుకని? ఎందుకనో మంత్రి గారే స్వయంగా విన్నవించుకుంటారని సభాముఖంగా మనవి చేస్తూ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తప్పట్లు కొట్టుర్రి.
నా ప్రియమైన దేశ దుర్మార్గులారా, అమ్మో నేను కాదు. నా ఉపన్యాసం వినడానికి ముష్టి ఆశతో వచ్చిన మీ నీచమైన అభిమానానికి నాకు మీ మీద పరమ అసహ్యంగా ఉందని చెప్పడానికి నేను మిక్కిలి గర్వపడుతున్నాను. సారు మన సభ జడగొట్టడానికి ప్రతిపక్షంలో లొల్లి చేస్తున్నారు. మీరు గట్టిగా గొంతు దించుకొని మాట్లాడుర్రి. నా ఉపన్యాసం మీరు మర్యాదగా వినకపోతే మీ చర్మాన్ని మేక చర్మం ఒలిచినట్టు ఒలిచేస్తా. ఏమిట్రా నోరు తెరుచుకుని కప్పల్లాగా అరుస్తున్నారు? అమ్మో 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 అని మీరందరూ గుండెలు బాదుకున్నా సరే, నేను నా వారసులు నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని ఖజానాని దోచుకు తింటాం. మీరందరూ కలిసి నాది ఒక్కటైనా పీకగలరా? ఒరే మూర్ఖపు జనం, ఏమిటలా చూస్తున్నారు? పోలీస్, ఇలా కొడుకులు ఉత్కారేంటి? దొరికినట్టు కొట్టండి. ఏమిట్రా అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు రౌడీ అయిపోయినందుకు గురు. అయిపోరా, తప్పేం లేదు. ఒకప్పుడు ఈ దేశాన్ని సాయిబులు పరిపాలించారు, ఆ తరువాత తెల్లోళ్ళు, ఆ తరువాత జమీందారులు, ఆ తరువాత రాజకీయ నాయకులు. ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది. ఇది వరకు ఏదైనా గోడ కడితేనో సెల్ ఫోన్ చిక్కితేనో మనకి డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సినిమా హాళ్లు కూల్చేస్తేనో, షాపులు పగలగొడితేనో, కొంపలు తగలబెడితేనో, ఎవరికైనా బాంబులు పెడితేనో డబ్బులు ఇస్తున్నారు. ఆ సద్దాం మిలిటరీ హోటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యానీ పొట్టం తీసుకురారా. అదంతా నేను చూసుకుంటాలే. ఉప్పు కషం. సద్దాం మిలిటరీ హోటల్లో తయారు చేసిన బిర్యానీ కూడా ఉప్పు కషం. ఈ ఫుడ్ తయారు చేసిన వాడు బొడ్డు కసుక్కున కోసేయాల్సిన రాసు. ఇలా జరుగుతుందని అనుమానం వచ్చే వేరే చోట నుంచి కేరీర్ తెప్పించా గురు. ఎక్కడదా క్యారియరు? నువ్వు కూర్చో గురు. ఆకలి మీద ఉన్నావు, నువ్వు తిను. రేపు పొద్దున చెప్తా కదా. ఒరే కోటిగా, వస్తున్నా గురు. టిఫిన్ ఏంట్రా అక్కడ పెట్టావు? నేను పెట్టలేదు గురు. మరెవరు పెట్టారు? నీ పని భలేగుంది గురు. పక్క తప్ప ఒక్కతో సహా అన్ని ఇస్తోంది. ఇదేంట్రా కాగితం ఉంది? లవ్ లెటర్ అమ్మ గురు. పువ్వు తీసేను, తీసి చదవరా. పొద్దున్నే కల్లాపు చల్లినందుకు 5 రూపాయలు, ముగ్గు వేసినందుకు 5 రూపాయలు, పొద్దున్నే టిఫిన్ కి 5 రూపాయలు, రాత్రి భోజనానికి 10 రూపాయలు, 3 రోజులకు కలిపి 75 రూపాయలు. ఇట్లు ఎదురింటి జానకి. దాని అబ్బా ఎంత పొగరరా! తాడో పేడో నేడే తెలిచేయాల్సిందే. ఏమిటి చెత్త కాగితం? చదువు రాకపోతే చదివించుకో. చదివించుకునే నీకు వడ్డించడానికి వచ్చాను. ఎందుకు? నేను కళ్ళాపు చల్లమన్నానా, టిఫిన్ పెట్టమన్నానా, అన్నం పంపమన్నానా? ఏయ్, తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోవద్దు. నేను అంతే. ఏదన్నా అనుకుంటే చేసే తీరుతాను. మామూలు ఆడదాన్ని కాదు. ఆడదంటే అలుసా, నిమ్మకాయ పులుసా, కోడికూర దినుసా, కంట్లు నలుసా అంటూ లెక్చర్లు మాక అడుసుల్లో తొక్కేస్తాను. ఇన్ని మాటలెందుకు? తిన్నదానికి డబ్బులు ఇవ్వలేనని చెప్పరాదు. 75 అడిగావు, ఇదిగో 100. నీ బొంద భోజనం నాకు అక్కర్లేదు. ఏమ్మా జానకి, ఆ రౌడీ వాడికి నువ్వు అన్నం వండి పెడుతున్నావా? భోజనం రీసెర్చ్ లో ఒక పార్ట్. ఆడపిల్ల పంపితే ఒక రౌడీ ఎలా రియాక్ట్ అవుతాడని పాయింట్ కోసం. జాగ్రత్త అమ్మా, పాముల పొట్టలో చేయబెడుతున్నా. వాడు అసలే మంచాడు కాదు.